హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇగోండి ఇదైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఖర్చు కనిపించకుండా ఇగో చూడండి నీట్‌గా ఇట్లా రావాలంటే ఏ విధంగా కుట్టుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. చూసారు కదా! చూడండి ఈ బ్లౌజ్ అనేది గుచ్చుకునే బ్లౌజులు గట్రా ఉంటాయి కదండీ. థ్రెడ్స్ అనేవి గుచ్చినట్టు అనిపిస్తాయి కదా! అలాంటప్పుడు ఈ లోడింగ్ పద్ధతిలో ఇట్లా కుట్టేసుకోండి. షేప్ అనేది అట్లా చాలా బావుంటది. ఫినిషింగ్ కూడా నీట్‌గా కనిపిస్తదండి. లుక్ అనేది బాగా వస్తది. చూడండి ఇప్పుడైతే నేను మీకు స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఇదిగోండి ఇదైతే కటింగ్ చేశాను ఆల్రెడీ. అయితే ఇది చూడండి ఫ్రంట్ ఓపెన్ అండి. బ్యాక్ అయితే నార్మల్ది అనమాట. రౌండ్ నెక్. ఫ్రంట్ అయితే ఓపెన్ అంటే హుక్స్ పట్టి కజా పెట్టి ఫ్రంట్ వైపే వస్తాయి. ఇగోండి ఫ్రంట్ పార్ట్. ఇగోండి ఫ్రంట్ వచ్చేసి ఇది. అలాగే సైడ్వి వేసేటప్పుడు ఏం చేయాలంటే ఖర్చు అనేది కనిపించదండి. నీట్ ఫినిషింగ్ వస్తుంది. మనం ఓవర్లాక్ కూడా చేసుకోక్కర్లేదు. ఇలాంటి ఎక్కువ అయితే గుచ్చే బ్లౌజులకైతే ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. అయితే కొత్తగా నేర్చుకునే వారికి ఇది ఇన్విజిబుల్గా అంటే కనిపించకుండా ఏ విధంగా వేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్ వీడియో చూసినా కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో షేర్ అనేది వెళ్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్లు అనేది తీస్తున్నాను కదా! అయితే ఒరిజినల్ వైపు కింద వైపు పెట్టేసుకోండి. దీని మీద లైనింగ్ అనేది పెట్టేసుకోండి. ఇగో చూసారు కదా ఇట్లా అనమాట. ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా తిప్పితే క్రింద వైపు ఒరిజినల్ వెళ్తుందండి. పై వైపు అయితే లైనింగ్ ఉంటుందన్నమాట. సో ఎదురెదురుగా ఇట్లా వచ్చేటట్టుగా చూసేసుకోండి. అయితే ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపితే జాయింట్ అనేది చేసేయండి. గమ్ముతోనైనా జాయింట్ చేసుకోండి, లేదంటే మిషన్ మీదైనా ఇట్లా జాయింట్ అనేది చేసేసేయండి. అయ్యోండి ఇట్లా నీట్‌గా ఇలా జాయింట్ అని చేసేయండి. అయితే జాయింట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ రౌండ్ షేప్ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం పాదం అనేది పైకి లేపుతూ స్టిచ్చింగ్ చేయండి, లేదంటే అప్పుడు సాగిపోతుందనమాట. లేదు లోడింగ్ పైపింగ్ వేసేద్దామంటే ముందు మాత్రం లైనింగ్కి వేసుకోవాలి. దీనికైతే లోడింగ్ వేయట్లేదు. ఎందుకోసం చాలా పలుచగా ఉంది కదా మెయిన్ క్లాత్ అనేది. లోడింగ్ పైపింగ్ వేసామనుకోండి ఖర్చు అనేది బయటకు కనిపిస్తుంది. అందుకోసం నార్మల్గా పైపింగ్ అయితే వేస్తాను. అయితే ఇక్కడ చూడండి మొత్తం అయితే ఇలాగా జాయింట్ అనేది చేసేసాము కదా! చేసేసినాక ఏం చేస్తామంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ అంతా తీసేయండి. ఇలాగే రెండు వైపులు కూడా అంటే ఇది ఒక సైడ్ కదా, ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ అనేది చేసేసుకోండి. ఈ ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ అనేది తీసేయండి. ఈ ఖర్చులు కనిపించకుండా అంటే ఇంకో షేప్ అనేది జాయిన్ చేస్తాం కదండి, ఆ షేప్కి ఈ షేప్ది ఎట్లా జాయిన్ చేయాలో చెప్తాను. అయితే ఇది చూసారా మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు జాయిన్ చేశాను కదండి. ఇప్పుడు దీనికి జాయిన్ చేసేది మాత్రం కుట్టకూడదు అనమాట. కలిపేసి అయితే కుట్టకూడదు. ఇగోండి ఇట్లా రెండు అయితే ఎదురెదురుగా ఇట్లా పెట్టేసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో మీకైతే అర్థమైందో లేదో నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడు చూసారు కదా మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు కలిపి అయితే ఇప్పుడు జాయిన్ చేసేసాను కదండి. ఒక కుట్టు అనేది వేసేసాను కదా ఎడ్జ్ని. ఇప్పుడు ఇది అనేది కుట్టేయకూడదు అనమాట. రెండు లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే కుట్టేయకూడదు. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది కూడా ఎదురెదురుగా ఇట్లా పెట్టేసుకోండి. ఇక్కడ కట్స్ పెట్టాను కదండి, ఇది ఏంటంటే అక్కడ డాట్ వస్తుంది అనమాట. డాట్ షేప్ డాట్ అనేది ఈ విధంగా వెళ్తుంది అనమాట. ఇది సైడ్‌ని ఖర్చుకి మార్కింగ్ ముందుగా చేసేసుకోండి. కన్ఫ్యూజ్ లేకుండా ఇట్లా ఎదురెదురుగా పెట్టేసుకొని ఈ మెయిన్ క్లాత్ కూడా రెండు ఇట్లా సెట్ చేసేసుకోండి. ఇట్లా ముందుగానే సెట్ చేసేసుకోండి, లేదంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతామండి కుట్టేటప్పుడు. ఉల్టా సీదా అయిపోతాయి అన్నమాట. సో చూసారు కదండి ఈ విధంగా. అయితే సేమ్ లైనింగ్ క్లాత్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేయండి మెయిన్ క్లాత్‌ది. ఎందుకంటే లైనింగ్ అనేది మనకి కొలత మీద అంటే మెజర్మెంట్ మీద తీసేసుకుంటాం కదా, అందుకోసం అనమాట. ఇగోండి ఈ సైడ్‌ని ఇది కట్ చేసేయండి. అయితే కలిపేసి అయితే కుట్టకండి. ఇప్పుడు చెప్తాను. అది ఇన్విజిబుల్‌గా రావాలి కదా, అంటే ఖర్చు అనేది మనకు కనిపించకుండా ఉండాలంటే జాయింట్ అనేది చేయాలి కాబట్టి ఈ రెండు కలిపి అయితే జాయింట్ చేయకూడదు. సో ఇగోండి నీట్‌గా ఇప్పుడు మెయిన్ ఒరిజినల్ క్లాత్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా ఉంచేసుకొని మిగతా క్లాత్ అనేది ఇలా రిమూవ్ చేసేయండి. సో చూసారు కదా, ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. ఇగ నార్మల్‌గా అయితే ఇట్లా ఖర్చు ఉంటుంది కదండీ, ఈ ఖర్చు అనేది కనిపించదనమాట. ఇప్పుడు కుట్టేటప్పుడు దీని మీద కుట్టు కూడా ఇప్పుడు వేయకండి. ఇగోండి చూసారు కదా, ఇప్పుడు నార్మల్‌గా అయితే జాయింట్ ఊడిపోకుండా కుట్టు అనేది వేసుకుంటాం కదా, ఇప్పుడైతే వేయొద్దు. ఇప్పుడు ఒక పీస్ తీసేసుకోండి ఒక సైడ్‌ది. ఇప్పుడు చూడండి చూడండి ఎటువైపు వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే స్టిచ్చింగ్ అనేది ప్రారంభించాలి. ఇగోండి ఈ పార్ట్‌కి అనమాట ఇదనమాట, ఇది తీసేయాలి. సో ఇప్పుడైతే చూడండి ఒరిజినల్ క్లాత్ అనేది ఒరిజినల్ వైపు వచ్చేటట్టుగా, లైనింగ్ క్లాత్ లైనింగ్ వైపు వచ్చేటట్టుగా స్టిచ్ చేయాలి. ఇప్పుడు చెప్తాను. ఇగోండి చూసారా ఇట్లా అనమాట. పైకి పెట్టేసుకోండి ఫస్టు నీట్‌గా ఇలాగ పైకి పెట్టేసుకున్నాక ఈ ఖర్చు అనేది చిన్న డాట్ అని పెట్టాను కదండీ, ఆ డాట్లు రెండు ఒక దగ్గరికి వచ్చేటట్టుగా చూసుకోండి కుట్టేటప్పుడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందండి. పైన ఇగోండి
మెయిన్ క్లాత్ ఉంది కదా, ఆ మెయిన్ క్లాత్ మీద ఈ మెయిన్ క్లాత్ అనేది కుడుతున్నాను. ఖర్చు మనం ఎంత ఉంచుకుంటామో అదే ఖర్చు ప్రకారం ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. సాగదీయొద్దండి అసలు. లూజ్గా వదలండి. క్లాత్ అనేది లూజ్గా వదిలితేనే మనకి కరెక్ట్గా వస్తుంది, లేదంటే పైకి ఎత్తినట్టు కనిపిస్తుంది అనమాట. సో చూడండి ఇట్లా వేసేసాం కదా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ ఎటువైపు జాయింట్ చేస్తామంటే ఇదిగోండి ఇది ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ని ఇట్లా జాయింట్ చేసేసుకోండి. క్రింద నుంచి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా జాయింట్ చేసేసుకోండి. ఇదిగోండి మీకు ఇట్లా ఈ విధంగా అనమాట. అయితే ఇప్పుడు నార్మల్గా అయితే ఇంకొకలాగా కూడా జాయింట్ చేయొచ్చండి. మెయిన్ పార్ట్ని మిడిల్లో పెట్టేసి లైనింగ్ వైపు లైనింగ్ పెట్టేసి మెయిన్ క్లాత్ వైపు మెయిన్ క్లాత్ స్టిచ్ అయితే వేసుకొని వచ్చేయాలండి. ఖర్చు అంటే ఇప్పుడు మనం ఖర్చుకి ఎంత ఉంచుతామో అంతే లెవెల్లో స్టిచ్ అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే వేసేసుకొని అయితే వచ్చేయండి. చూసారు కదా, ఇట్లా అనమాట. మిడిల్లోకి వెళ్ళిపోతుంది కదండి, అంటే మెయిన్ క్లాత్ను ఈ 2 జాయింట్ చేస్తాం కాబట్టి మిడిల్లోకి ఫ్రంట్ పార్ట్ ఖర్చు అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఇగోండి ఇట్లా చేసేసాక చూసారు కదా, ఇట్లా వచ్చేసిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మొత్తం కలిపి సైడ్ కుట్ట అనేది వేసేసుకోండి. ఫ్రంట్ చూసారా ఇట్లా వచ్చింది, బ్యాక్ అయితే నీట్ ఫినిషింగ్ వస్తుంది కదండి. మనకి ఓవర్లాక్ కూడా అవసరం లేదు, ఖర్చు అనేది కూడా కనిపించదు. మెయిన్గా గుచ్చుకునే క్లాత్లు ఉంటాయి కదండి, దానికి ఖచ్చితంగా ఇట్లా చేసేసుకోండి, బాగుంటుంది. సో ఈ టిప్ అయితే ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఇగోండి మొత్తం అయితే మెయిన్ లైనింగ్ 2 కలిపి ఇదే విధంగా జాయింట్ అనేది చేసేసుకోవడమే. అలాగే రెండో సైడ్ కూడా ఇదే విధంగా జాయింట్ అనేది చేసేసుకోండి. మొత్తం జాయింట్ చేసేసాక స్టార్టింగ్లో మీకు చూపించాను కదండి ఫినిషింగ్ అయ్యే బ్లౌజు, ఆ విధంగా వస్తుందన్నమాట. సో చూడండి ఎంత నీట్గా వచ్చేసింది కదా, అసలు గుచ్చుకోదండి, చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ వేసేసుకోండి, అంటే హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఎక్కువ పొడుగు అనేది వచ్చేస్తుంది కాబట్టి ఒక డాట్ అనేది వేసేసుకోండి. ఇది ప్రిన్సెస్ కట్ అండి, అంటే ఇది నార్మల్దే ప్రిన్సెస్ కట్ మోడల్లోన కటింగ్ అనేది చేసేసాను. ఇగోండి చూసారు కదా, ఇక నార్మల్ కొలతలతోటి నార్మల్ బ్లౌజ్ తోటి ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఫినిషింగ్ అనేది ఇట్లా వస్తుంది. ఇగోండి నీట్ ఫినిషింగ్ వచ్చేసింది కదా. తర్వాత మనకి హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకొని కిందన పట్టి వేసేసుకుంటే సరిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ టిప్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. ఇదే విధంగా రెండో సైడ్ కూడా జాయిన్ చేసుకోవడం.